దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 211. నువ్వు ఒక ఆడదానివే కదా సౌమ్య! తప్పు చేయనప్పుడు మన క్యారెక్టర్ మీద నింద పడితే ఆ బాధ ఎలా ఉంటుందో ఒక ఆడదానిగా నువ్వు అర్థం చేసుకోగలవు. ఇప్పుడు చెప్పు, నీ మొగుడు నన్ను అన్న మాటలకి నేను కొట్టడం తప్పు అంటావా? అని అడుగుతుంది శక్తి. సౌమ్య ఆశ్చర్యపోతూ భరత్ వైపు చూస్తుంది. నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు శక్తి. చిన్నతనం నుండి నీకు సపోర్ట్‌గా ఉంటూ వస్తున్నందుకు ఇప్పుడు నన్ను కాదని ఆ సామ్రాట్‌కి భార్యగా అతని ఇంట్లో ఉంటున్నావు. మన ప్రేమకు వాల్యూ ఇవ్వకుండా అతను బలవంతంగా కట్టిన తాళికి వాల్యూ ఇస్తూ వస్తున్నావు అని భరత్ మాట్లాడబోతుంటే, నోరు ముయ్. మనది ప్రేమ అన్నావంటే కొట్టడం కాదు, ఈసారి చంపేస్తాను అంటూ ఇంకా ఆవేశపడుతుంది శక్తి. తన ఆవేశాన్ని చూసి సైలెంట్ అవుతారు భరత్. చిన్నప్పటి నుంచి నువ్వు నా మీద చూపించింది ప్రేమ కాదు, సామ్రాట్ మీద పంతం. ప్రతిసారి నన్ను అడ్డు పెట్టుకొని సామ్రాట్ మీద గెలవాలని చూడ్డాన్ని ప్రేమ అనరు, స్వార్థం అంటారు. కాకపోతే నీది ప్రేమ అనుకుని నమ్మి నేను తప్పు చేశాను. అయినా ఇప్పుడు నీ బతుకు నీదైంది, నా బతుకు నాదైంది. అయినా కూడా ఇంక ఎందుకు ఫోన్ చేసి అడ్డమైన వాగుడు వాగుతూ నన్ను టార్చర్ పెడుతున్నావు? అని అడుగుతుంది శక్తి. నేను ఫోన్‌లో వాగాను ఓకే. నువ్వు కూడా ఫోన్‌లో సమాధానం చెప్తే పోయేది కదా! ఇంటికి వచ్చి నన్ను కొట్టే వరకు ఎందుకు చేశావు? అని అడుగుతాడు భరత్. ఇంటికి వచ్చి నీ పెళ్ళాం ముందు కొట్టినా కూడా నీకు ఇంకా బుద్ధి వస్తుందని గ్యారంటీ లేదు. ఇంకా అలాంటప్పుడు నేను ఫోన్‌లో వాగితే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటుంది అని చెప్తుంది. సౌమ్య మారు మాట్లాడకుండా వాళ్ళ ఇద్దరిని మౌనంగా చూస్తుంటుంది. ఇక్కడ నీ భార్య అంటూ లేకపోతే ఖచ్చితంగా నువ్వన్న మాటలకు నేను ఇంకోలా పనిష్మెంట్ ఇచ్చేదాన్ని. బట్ ప్రతిసారి ఇలా వదిలేస్తానని మాత్రం అనుకోకు. నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ భరత్. ఈసారి నా క్యారెక్టర్ గురించి నీచంగా మాట్లాడావో నీ భార్య ముందు కాదు, నడి రోడ్లో నిన్ను చెప్పుతో కొడతాను. మైండ్ ఇట్ అంటుంది కోపంగా. ప్రాణంగా ప్రేమిస్తున్న మొగుడు అలా మాటలు పడుతుంటే సౌమ్య మనసు చివుక్కుమంటుంది. కాకపోతే భరత్‌ది తప్పుండేసరికి మౌనంగా ఉండిపోతుంది. శక్తి భరత్‌ని కోపంగా చూసి ఛీ! అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయి కొన్ని అడుగులు కూడా వేసి మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా భరత్ వైపుకి తిరుగుతుంది. భరత్‌ని కోపంగా చూస్తూ పాకెట్‌లో నుంచి డబ్బులు తీసి భరత్ మొహాన విసిరేసినట్టుగా వేసి, ఐస్ క్రీమ్‌కి నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు అని చెప్పి వెళ్ళిపోతుంటుంది. ఆ అవమానానికి సౌమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తున్న శక్తి వైపు చూస్తుంటే, భరత్‌కి మాత్రం శక్తి అలా రివర్స్ అయ్యేసరికి తల తీసినట్టుగా ఉంటుంది. చూస్తూ ఉండగానే శక్తి బైక్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. భరత్ సౌమ్య వైపు గిల్టీగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, బావా అంటూ కోపంగా పిలుస్తుంది. తన పిలుపుతో భరత్ కూడా తన వైపు కోపంగా చూస్తాడు. ఎందుకు బావా ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావు? నీకంటూ ఒక మనస్సాక్షి లేదా? ఒక ఆడదాని మీద అలా నిందలు వేసి మాట్లాడడానికి మనసు ఎలా వచ్చింది? అని అడుగుతుంది. నా పర్సనల్ విషయాల గురించి నీకు అనవసరం సౌమ్య అంటాడు భరత్. అది కాదు బావా, నువ్వు చేసింది పెద్ద తప్పు అని అంటుంది. ఏయ్, పొట్ట కోస్తే అక్షరం ముక్కలేని నువ్వు కూడా నాకు చెప్పొచ్చేంత దానివయ్యావా అంటాడు భరత్. మంచేదో చెడేదో చెప్పడానికి చదువు అవసరం లేదని నీకు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. నా దగ్గర అక్షరం ముక్క లేకపోవచ్చు బావా, కానీ నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకొని మానవత్వాన్ని కోల్పోతున్నావు. అలాంటప్పుడు చదువు లేని నాకు, చదువు ఉన్న నీకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇంకొక మాట చెప్పాలంటే నీ దగ్గర చదువు ఉన్నా గుణం కోల్పోయావు. నేను చదువు లేకపోయినా గుణంతో ఉన్నాను. మనిషికి చదువు కన్నా కూడా మంచి మానవత్వం ముఖ్యం. అది లేనప్పుడు ఎంత చదువు చదివినా వృధానే బావా అంటుంది. మాటకు మాట చెంప చెల్లుమనేలా సమాధానం చెప్తున్న తనని ఇంకా కోపంగా చూస్తుంటాడు.
నిన్న నువ్వు అన్నావు కదా బావా! నేను మంచివాడిని కాదు, చండాల్ని, నీచుణ్ణి, దుర్మార్గుడిని అని. నిజమే బావా! ఆ మాటలన్నీ నీకు బాగా వర్తిస్తాయి అంటుంది సౌమ్య. సౌమ్యతో అలా అనిపించుకోవడానికి భరత్‌లో కోపం మాయమవుతూ, మనసులో ఎక్కడో ఒక మూలన బాధ కలుగుతుంది. నిన్న నువ్వు పిల్లలతో అభిమానంగా మాట్లాడుతుంటే, నిజంగానే నీ మీద ఒక్కసారిగా ప్రేమ పొంగిపోయింది బావా! ఆ ప్రేమతోనే నేను నేర్చుకున్న ఇంగ్లీష్ ముక్కతో ఐ లవ్ యూ అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. నిన్న కలిగిన సంతోషం ఈరోజు మొత్తానికే మటుమాయం చేశావు బావా! అని కన్నీళ్లతో చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది. సౌమ్య మాటలకు భరత్ స్తంభించిపోయినట్టుగా నిలబడతాడు. వెళ్ళబోయిన సౌమ్య మళ్ళీ వెనక్కి తిరిగి కన్నీళ్లు తుడుచుకొని భరత్‌ని చూస్తూ దగ్గరికొచ్చి, ఇంగ్లీష్‌లో ఐ లవ్ యూ అనే పదం కాకుండా ఇంకొక పదం కూడా నేర్చుకున్నాను బావా! అది ఎందుకు నేర్చుకున్నానో ఇప్పుడు అర్థమైంది. ఆ పదం ఏంటి అంటే, ఐ హేట్ యూ అని ఒక్కొక్క పదం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ అల్లరిగా మాట్లాడే సౌమ్య చివరిగా చెప్పిన 3 అక్షరాలు భరత్ మనసుని భారంగా మారుస్తాయి. భరత్ కిందికి చూసేసరికి శక్తి విసిరేసిన డబ్బులు కనిపిస్తుంటాయి. వాటి వైపు చూస్తుంటే నిన్న పిల్లలతో గడిపిన సంతోషం అంతా మాయమైనట్టుగా ఉంటుంది. సాయంత్రానికి సామ్రాట్ ఆఫీస్ నుండి వస్తూ పింకీని తీసుకుని ఇంటికొస్తాడు. వచ్చావా బంగారం అంటూ వాళ్ళ నాయనమ్మ పింకీని దగ్గరికి తీసుకుని ముద్దు పెడుతుంది. వచ్చేశాను నాని అంటూ పింకీ కూడా నవ్వుతూ వాళ్ళ నాయనమ్మకి ముద్దు పెడుతుంది. నా బంగారు తల్లి అంటూ మనవరాల్ని దగ్గరికి తీసుకుంటుంది రాజశ్రీ. శక్తి బైకు బయట ఉంది. అప్పుడే శక్తి ఆఫీస్ నుంచి వచ్చిందా అమ్మా అని అడుగుతాడు సామ్రాట్. తలనొప్పిగా ఉందని మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వచ్చింది సామ్రాట్. చరితనేమో వినోదం తీసుకుని రమ్మని చెప్పాను. కాసేపట్లో ఇద్దరు రావచ్చు అంటుంది రాజశ్రీ. శక్తికి తలనొప్పిగా ఉందా అంటూ సామ్రాట్ కాస్త కంగారు పడుతుంటే, పింకికి స్నానం చేయించి స్నాక్స్ పాలు ఇస్తాను. ఈలోపు నువ్వు వెళ్ళి శక్తికి ఎలా ఉందో చూడు సామ్రాట్ అంటుంది రాజశ్రీ. సరేనమ్మా అని చెప్పి సామ్రాట్ పైకి వెళ్తుంటే, పద పింకీ అంటూ రాజశ్రీ మనోరాల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. సామ్రాట్ రూమ్లోకి వెళ్ళేసరికి శక్తి ఆఫీస్ డ్రెస్ మార్చుకొని క్యాజువల్ శారీ కట్టుకొని పడుకొని ఉంటుంది. కళ్ళు మూసుకుంది కానీ డిస్టర్బ్ అయిన మనసుతో తలనొప్పితోనే పడుకొని ఉంది. సామ్రాట్ నిద్రపోతుందేమో అనుకొని సైలెంట్గా తన దగ్గరికొస్తాడు. కళ్ళు మూసుకుని ఉన్న తనని చూసి నిదానంగా చెయ్యిని తన నుదురు దగ్గరకు తీసుకువెళ్ళి ఆనిచ్చి, జ్వరం ఏమైనా ఉందేమో అని చూస్తాడు. టెంపరేచర్ ఏమీ లేకపోవడంతో సామ్రాట్ కాస్త రిలాక్స్ అవుతుండగా, సామ్రాట్ సున్నిత స్పర్శతో శక్తి నిదానంగా కళ్ళు తెరుస్తుంది. సామ్రాట్ తనని బాధగా చూస్తూ తన పక్కన కూర్చొని, తలనొప్పి ఎక్కువగా ఉంటే చెప్పు శక్తి, హాస్పిటల్‌కి వెళ్దాము అంటాడు. తలనొప్పి ఉంది కానీ హాస్పిటల్‌కి వెళ్ళే అంత అవసరం ఏమీ లేదులే అంటుంది. టీ, కాఫీ ఏమైనా తాగావా అని అడుగుతాడు. ఇంటికి రాగానే ఆంటీ టీ, కాఫీ అన్నీ అందించింది. కానీ తలనొప్పి తగ్గడం లేదు అంటుంది. అవునా! ఉదయం అంతా బాగానే ఉన్నావు కదా! ఆఫీస్‌కి కూడా హుషారుగానే వెళ్ళావు కదా! మధ్యాహ్నానికి ఏమైంది మరి? అని అడుగుతాడు. జరిగిన విషయమంతా సామ్రాట్‌కి చెప్పదలుచుకోక, తెలీదు సామ్రాట్. ఒక్కొక్కసారి వెదర్ చేంజ్ అవుతున్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా! దానివల్ల కావచ్చు అని దాటేస్తుంది. ఎందుకైనా మంచిది హాస్పిటల్‌కి వెళ్దాం శక్తి అంటాడు. అంతగా అవసరం లేదు సామ్రాట్. ఉంటే నేనే హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని అని అంటుంది. సామ్రాట్ అనునయంగా తన చెంప మీద చెయ్యి ఆనిచ్చి, ఏంటో ఇవాళ నీ ఫేస్ కూడా ఏదో బాధగా కనిపిస్తుంది. ఆఫీస్ వర్క్ ఏమైనా స్ట్రెస్‌గా అనిపించిందా అని అడుగుతాడు. అటువంటిది ఏమీ లేదు అని చెప్తుంది. సామ్రాట్ అక్కడి నుంచి వెళ్ళి పెయిన్ బాబ్ తీసుకుని వస్తూ, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే నువ్వు ఇలా డీలా పడుతుంటే
చూడలేకపోతున్న శక్తి అంటూ వచ్చి కూర్చొని తన తలను ఎత్తులో పెట్టుకున్నట్టుగా ఒడిలో పెట్టుకొని నుదుటిన బాంబు రాస్తుంటాడు. నేను రాసుకుంటానులే అని చెప్పి శక్తి ఒడిలో నుంచి లేవబోతుంటే, ఆగు, లేవకు, నన్ను రాయనివ్వు అంటూ శక్తిని ఒడిలోని పడుకోబెట్టుకొని బాంబు రాస్తూ, నేను నుదుటికి బామ్ అప్లై చేస్తాను. నువ్వు నిద్రపోవటానికి ప్రయత్నించు. కాస్త నిద్రపోతే తలనొప్పి తగ్గుతుంది అని అంటాడు. సామ్రాట్ వేళ్ళు తన నుదిటి మీద వెచ్చగా తగిలి బామ్ అప్లై చేస్తుంటే తనకి కూడా హాయిగా అనిపించి ఇక సామ్రాట్ ఒడిలో నుంచి లేవలేకపోతుంటుంది. సామ్రాట్ తనకి సున్నితంగా బామ్ అప్లై చేస్తుంటే శక్తి కొద్దిసేపటికి నిద్రలోకి జారుకుంటుంది. శక్తి ఇంత డిస్టర్బ్‌గా ఉందేంటి? ఏమై ఉంటుంది? ఆఫీస్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందా? చరిత వస్తే అడగాలి. తనకేమైనా తెలుసేమో అని అనుకున్నాడు. కొద్దిసేపటికి శక్తి నిద్రలోకి పోయేసరికి తనని జాగ్రత్తగా పిల్లో మీదకి పడుకోబెట్టాడు. ఏసీ కూల్ తక్కువలో ఆన్ చేసి పెట్టి తనకి బెడ్‌షీట్ కప్పి ప్రేమగా తన తల నిమిరి, శక్తి ఇలా ఉంది అంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని అనుకొని తన నిద్ర డిస్టర్బ్ కాకుండా సైలెంట్‌గా రూములోంచి బయటకొచ్చి డోర్ క్లోజ్ చేసి కిందికొస్తాడు. అప్పుడే వినోద్, చరిత ఏదో మాట్లాడుకుంటూ నవ్వుతూ లోపలికొస్తారు. సామ్రాట్‌ని చూడగానే వాళ్ళ సరదా నవ్వులు ఆపేసి ఇద్దరు రూములోకి వెళ్ళబోతుంటే, అమ్మ చరిత అంటూ పిలుస్తాడు సామ్రాట్. చరిత ఆగిపోయి, ఏంటి బావగారు అని అడుగుతుంది. శక్తి ఎందుకో డల్‌గా ఉంది. ఆఫీసులో తనకేమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయా అని అడుగుతాడు. అసలు శక్తి ఉదయం ఆఫీస్‌కొచ్చిందన్న మాటే గాని, న్యూస్ కోసం అంటూ బయటికి వెళ్ళి, మళ్ళీ ఆఫీస్‌కి రాలేదు బావగారు. అంటే అసలు తను ఇవాళ డ్యూటీ కూడా ఏమీ చేయలేదు. ఫోన్ చేసి అడిగితే తలనొప్పిగా ఉంది. అందుకే ఇవాళ డ్యూటీ చేయలేకపోతున్నాను. ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి ఇంటికి వచ్చేసింది అని చెప్తుంది చరిత. వదినకి ఇంకా తలనొప్పి తగ్గలేదా అన్నయ్య అని అడుగుతాడు వినోద్. ఇప్పుడే పెయిన్ బామ్ అప్లై చేసుకుని నిద్రపోతుంది. తను నిద్ర లేచాక తగ్గుతుందేమోలే. ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చారు కదా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటాడు సామ్రాట్. సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తారు. శక్తి ఆఫీస్ వర్క్ కూడా చేయనప్పుడు మరి దేని గురించి అంతగా డిస్టర్బ్ అయి ఉంటుంది అని అనుకుంటాడు సామ్రాట్. శక్తి ఇచ్చిన డబ్బులు, నోట్ల పేపర్స్ని భరత్ ముందల పెట్టుకొని చూస్తుంటాడు. చిన్న పిల్లలతో సరదాగా మాట్లాడుతూ ఐస్ క్రీమ్ తినిపిస్తూ వాళ్ళతో సంతోషంగా గడిపిన ఆ సమయాన్ని గుర్తు చేసుకుని ఒక విధంగా మారిపోతుంటాడు. ఉదయం నుంచి సౌమ్య కూడా భరత్ దగ్గరికి వచ్చి భోజనానికి పిలవలేదు. కాఫీలు, టీలు ఏవీ కూడా అందించలేదు. సౌమ్య బదులు పని మనిషే భరత్‌కి అన్నీ చూసుకుంటూ ఉంటుంది. నైట్ 9 అవుతుండగా భరత్ డైనింగ్ టేబుల్ దగ్గరికొస్తే మళ్ళీ అప్పుడు కూడా పని మనిషి భోజనం వడ్డిస్తుంటుంది. సౌమ్య భోజనానికి రాలేదా అని అడుగుతాడు. రాలేదు సార్. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. రూమ్‌లోనే ఒంటరిగా కూర్చొని ఉన్నారు అని చెప్తుంది పని మనిషి. సరేలే, నేను తర్వాత తను తర్వాత తింటుందేమోలే, నాకొడ్డించు అంటాడు భరత్ సౌమ్య మీద కోపంతో. సరే సార్ అని చెప్పి పని మనిషి భరత్ ప్లేట్లో భోజనం వడ్డిస్తుంది. భోజనం కలుపుకొని నోట్లో పెట్టుకోబోతూ సౌమ్య గుర్తొచ్చి ముద్దని నోట్లో పెట్టుకోలేక ప్లేట్లోనే వదులుతాడు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. సౌమ్య బాధను భరత్ తొలగించగలుగుతాడా? భరత్ నుండి సౌమ్య పడుతున్న అవమానాలకు తను ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.